ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై స్పందించే బీసీ అభ్యర్థులనే గెలిపించుకుందామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ ఉపాధ్యాయుల సంఘం నాయకులు కుందారం గణేష్ చార్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాధాన్యత ఓట్లని బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయులకు వేసి బీసీల సత్తా చాటాలని విజ్ఞప్తి చేశారు. బీసీ అభ్యర్థులను బలపర్చి చట్టసభల్లో బీసీల ప్రాధాన్యతను పెంచాలని కోరారు. బీసీల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్కు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీసీ అభ్యర్థులకు మద్దతు పలకాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉపాధ్యాయ సంఘం చాలా బలోపేతంగా ఉన్నది. బీసీ ఉపాధ్యాయ సమస్యల పట్ల ఎప్పటికప్పుడు బీసీ ఉపాధ్యాయులకు డిమాండ్ల పట్ల, బీసీ ఉపాధ్యాయుల పట్ల ఆకాంక్షల పట్ల కంటిన్యూగా ఎప్పటికప్పుడు పోరాడుతూనే వస్తుంది. ఇట్లాంటి బీసీ ఉపాధ్యాయ సంఘాన్ని ఇంకా స్ట్రెంథెన్ చేసి భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి అగ్రకుల ఉపాధ్యాయ సంఘాలను కాలదోసి బీసీ ఉపాధ్యాయ సంఘాన్ని నెంబర్ 1లో దశలకు తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రధానంగా 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరగబోతున్నాయి. రేపు 27వ తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలా ఈ డైరీ ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇలా బీసీ శ్రేణులకు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు 2028లో భవిష్యత్తు రాజకీయాలను శాసించబోతున్నాయి. ఇలా ఒక బీసీ ముఖ్యమంత్రి కావడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం బీసీలకు ఇలా రాబోతుంది. ఈ ఎన్నికలు ఈ 2028 సాధారణ ఎన్నికలకు ఒక సెమీఫైనల్ లాంటిది. ఈ ఎన్నికలు ఇలా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి పూల రవీందర్ గారు, అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నుంచి ప్రసన్న హరికృష్ణ గారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నుంచి, అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి ఇలా మల్క కుమరయ్య గారు ఇలా పోటీలో ఉన్నారు. ఈ 3 అభ్యర్థులను 100కు 100% గెలిపించబోతున్నాం. ఈ 3 బీసీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా బీసీల యొక్క రాజకీయ చైతన్యాన్ని, బీసీల ఐక్యతను 100కు 100% రేపు తెలంగాణ సమాజానికి చూపించబోతున్నాం. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓట్లు వేయించుకోవడానికే వాడుకున్నారు తప్ప ఇలా ఉపాధ్యాయ సంఘాలు పీఆర్టీ అయినా, యూటీఎఫ్ అయినా, ఏ సంఘమైనా కూడా ఇలా వాటికి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నుంచి కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా అగ్రకులాలకే, ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చి వాళ్ళకే కట్టబెట్టారు తప్ప బీసీలకు టికెట్లు ఇవ్వకుండా బీసీలను అవమానించారు, బీసీలను ఆత్మగౌరవాన్ని కించపరిచారు. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బీసీ వాదం ఉవ్వెత్తున లేస్తుంది. ఇలా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇలా బీసీ వాదమే ప్రత్యామ్నాయం అయిపోయింది. కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగేది 2 పార్టీల మధ్యన, 2 కులాల మధ్యన జరిగే ఎన్నికలు కావు. 2 పార్టీల మధ్యన, 2 కులాల మధ్యన జరిగే ఎన్నికలు కావు. ఇది 2 వ్యక్తుల మధ్యన జరిగే ఎన్నికలు కావు. ఇది 100కు 100% 2 కులాల మధ్యన జరిగే ఎన్నికలు. ఇది పార్టీల మధ్యన జరిగే ఎన్నికలు కావు. 2 పార్టీల మధ్యన జరిగే ఎన్నికలు కావు. 2 ఇలా 2 వ్యక్తుల మధ్యన జరిగే ఎన్నికలు కావు. ఇది 2 కులాల మధ్యన జరిగే ఎన్నికలు. ఒకటి రెడ్డి కులానికి సంబంధించి, ఒకటి బడుగులకు సంబంధించి, బీసీలకు సంబంధించి. ఇప్పుడు రెడ్డి వర్సెస్ బీసీ అనే ఈ ఎన్నికల్లో కాబోతున్నది. మా బీసీల పక్షాన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నారు. అదేవిధంగా రెడ్డిల పక్షాన రెడ్డి సామాజిక వర్గం కొంతమంది మాత్రమే ఉన్నారు. కాబట్టి 90% ఓట్లు ఇలా బీసీలకు ఉన్నాయి. ఈ 90% ఓట్లు ఇలా అగ్రకులాలకు ఓట్లను మేము నిరాకరిస్తున్నాం. అగ్రకులాలకు వేసేటువంటి పరిస్థితి లేదు. 100కు 100% మా ఓటు మేము వేసుకుంటాం. ఓటు మనదే, సీటు మనదే, అసెంబ్లీ సీటు మనదే అనే నినాదంతో ఈ ఎన్నికల్లో పోతున్నాం. ఇలా నేను అంటున్నా, పీఆర్టీయూ అభ్యర్థులకు ఎందుకు ఓటు వేయాలని నేను అడుగుతున్నా. ఏమిటికి ఓటు వేయాలి? పీఆర్టీయూ అంటే పక్కా రెడ్డి టీచర్స్ యూనియన్ అయిపోయింది. ఇవాళ నల్గొండ, ఖమ్మం, వరంగల్కు శ్రీపాల్ రెడ్డి అనేట ఆయనను పెడతారు. అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్కు అదేవిధంగా వంగ మహేందర్ రెడ్డి అంటే ఆయనను పెడతారు. అంటే ఇంకా 2 ఎమ్మెల్సీ కాలైనా మళ్ళీ ఇంకో 2 రెడ్లను పెట్టేవాళ్ళు తప్ప పీఆర్టీయూ బీసీలకు ఇస్తుందనే నమ్మకం, విశ్వాసం కోల్పోయింది. వీళ్ళంతా బహిష్కరించాలి. ఈ పీఆర్టీయూనంతా బీసీలంతా వెలివేయాలి. ఈ పీఆర్టీ ఎందుకు ఎట్లా బహిష్కరించాలి?
ఓటును నిరాకరించడం ద్వారా, ఈ రెడ్డి అభ్యర్థులను ఓడించడం ద్వారా, బీసీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా మాత్రమే ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ చిత్రపటాన్ని, ఇలా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ చిత్రపటాన్ని మార్చాలి. ఇవాళ ఏ పార్టీ చూసినా ఈ మేం చేస్తున్నటువంటి పోరాటంతో బీసీ సీఎం అనే నినాదం ఎత్తుకున్నది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇలా గాంధీ భవన్లో ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. వీరు పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచే బీసీకి సీఎం అయ్యే అవకాశం ఉంటుందని ప్రకటించారు. అదేవిధంగా బీజేపీ పార్టీ బీసీ సీఎం అంటున్నది. నిన్న ఆయన దొరవారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాదులో మీటింగ్ పెట్టి ఇలా కాంగ్రెస్ వైఫల్యం చెందింది, పక్కా మేము వస్తామంటున్నాం. మేమంటున్నాం పక్కా మీరు బీసీ ముఖ్యమంత్రి అంటేనే మళ్ళీ వస్తారు. బీసీ ముఖ్యమంత్రి అనకపోతే మీరు తలకాయ కిందికి కాళ్ళు పైకి లేపినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు. ఇది మా ఛాలెంజ్.